నిన్న అర్ధరాత్రి గోవాలోని ఒక నైట్ క్లబ్లో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. నైట్ క్లబ్లోని కిచెన్లో సిలిండర్ పేలి దాదాపు 23 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో చాలామంది కిచెన్ వర్కర్స్, కుక్స్. వీళ్ళందరికీ సంబంధించి అసలు గోవాలో ఇలాంటి ఉదంతాలు ఎందుకు జరుగుతాయనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉదంతం అనేది గోవాలోని ఆర్పురా విలేజ్ ఏదైతే నార్త్ గోవా ప్రాంతంలో ఉందో, పనాజీ, గోవా క్యాపిటల్ పనాజీ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రధాని మోడీ గారు కూడా దీనిపైన స్పందించి ఇది చాలా సాడ్నింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్ అని కూడా చెప్పారు. యాక్చువల్లీ భారతదేశంలో ముఖ్యంగా మన దేశంలో కొన్ని సిటీస్లో, గోవా లాంటి ప్లేసెస్లో నైట్ క్లబ్ కల్చర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. దానిలో నాసిరకం కిచెన్స్, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, దాంతోపాటు చాలామంది ఆ డ్యాన్స్ ఫ్లోర్లో 100 మంది పైగా డ్యాన్స్ చేస్తున్నారంట. కిచెన్ వర్కర్స్తో పాటు కొంతమంది టూరిస్టులు కూడా చనిపోయారని చెప్పి వినికిడి అనమాట. ఈ నైట్ క్లబ్ యొక్క ఎంట్రీ ఎగ్జిట్స్ చాలా నేరాగా ఉంటాం. పూర్తి స్థాయిలో దీనికి పర్మిట్ లేకపోవడం, కన్స్ట్రక్షన్ పర్మిట్, వీటన్నిటి కూడా కారణాలని చెప్తున్నారు. మొత్తానికి గోవాలో మాత్రం ఈ ఉదంతం మొత్తం ఒక షాక్కి గురి చేస్తుంది.